హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 10వ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్. ఈ వీడియోలో సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మనకు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే నేషనల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ డ్యాన్స్ డ్రామా నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వివిధ రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 4వ తేదీ నుంచి మార్చ్ 5వ తేదీ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మనం మెయిన్గా జూనియర్ క్లర్క్ పోస్టులు, తర్వాత ఎంటీఎస్ పోస్టుల గురించి అయితే మాట్లాడుకున్నాం. పోస్టులు చిన్నవే కానీ జీతం మాత్రం బాగానే ఉంటుంది. జూనియర్ క్లర్క్ పోస్టులు చూసుకున్నట్లయితే శాలరీ వచ్చేసి 19,000 నుంచి 63,000. మీకు అన్ని కట్ ఆఫ్ 25,000 అయితే ఇస్తారన్నమాట. ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇది గ్రూప్ సి పోస్ట్ అన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. గాయస్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఇంకా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఈ జాబ్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే 3 పోస్టులు అయితే భర్తీ చేయాలన్నమాట. అలాగే మీకు ఇంగ్లీష్ టైపింగ్ చేయగలగాలి. పర్ మినిట్కి 30 వర్డ్స్ అయితే మీరు టైపింగ్ చేయాలి. అలాగే హిందీ వర్డ్స్ కూడా టైప్ చేయాలి. 25 వర్డ్స్ పర్ మినిట్కి మీరు టైప్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఎంటీఎస్ పోస్టులు చూసుకున్నట్లయితే శాలరీ వచ్చేసి 18,000 నుంచి 56,000 వరకు అయితే మీకు జీతం ఇస్తారనమాట. మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకు 1 పోస్ట్ అన్నమాట. అంటే యువర్ వాళ్ళు అంటే అన్ని క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకునొచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయితే ఉండాలన్నమాట. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఫీజు చూసుకున్నట్లయితే ఓబీసీ వాళ్ళకి 300, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, ఉమెన్స్కి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు లేదనమాట. అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అప్లికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ 10వ తరగతి మార్క్ షీటు, 10వ తరగతి మార్క్ షీట్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేటు. అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే వాళ్ళు కూడా సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే జూనియర్ క్లర్క్ 100 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. దానిలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. సబ్జెక్టులు చూసుకున్నట్లయితే మొత్తం మనకు 1 అవర్ 50 మినిట్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 25 క్వశ్చన్స్ మ్యాథ్స్, తర్వాత 25 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 25 క్వశ్చన్స్ ఇంగ్లీషు, రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తము క్వాలిఫైయింగ్ మార్కులు వచ్చేసి 50 మార్కులు అనమాట. తర్వాత 20 మినిట్స్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. 30 వర్డ్స్ పర్ మినిట్స్కి అయితే టైప్ చేయాలి. ఫైనల్గా సెలెక్షన్ చేసేది బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్. ఎంటీఎస్ పోస్ట్ చూసుకున్నట్లయితే మొత్తం మనకి 100 క్వశ్చన్లు అయితే ఉంటాయి. 100 మార్కులకి 1 అవర్ 50 మినిట్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్. 25 క్వశ్చన్స్ మ్యాథ్స్, 25 క్వశ్చన్స్ ఇంగ్లీషు, 25 క్వశ్చన్స్ రీజనింగ్, 25 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10th స్టాండర్డ్. ఇలా మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ని పూర్తి చేసి మీరు అప్లై చేసుకోండి.